నమస్కారం. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లేదా టీటీసీ శిక్షణార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం తరగతి గదికి ప్రాణం పోసే ఒక అద్భుతమైన, అత్యంత కీలకమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే ఆటల ద్వారా బోధనా పద్ధతి, అంటే ప్లేవే మెథడ్. భవిష్యత్తులో క్లాస్ రూమ్ని హ్యాండిల్ చెయ్యబోయే టీచర్లుగా ఈ పద్ధతి వెనుక ఉన్న సైన్స్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి మొదలుపెడదామా? అసలు ఆధునిక విద్యా విధానమంతా ఒకే ఒక్క బలమైన ఆలోచన చుట్టూ తిరుగుతుంటుంది. అదేంటంటే ఆటే పిల్లల పని, అదే వారి అభ్యాసం. అవును, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు టైం వేస్ట్ చేయడం లేదు సుమా. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. చదువు అనేది ఒక పెద్ద బరువులా కాకుండా వాళ్ల రోజువారీ ఆటలో ఒక భాగమైపోవాలి. ఈ పద్ధతికి అసలైన పునాది ఇదే. మరి ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఈ పద్ధతి తత్వశాస్త్రం, దాని అర్థమేంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత దీని లక్షణాలు, ఆటల రకాలు, దీన్ని అమలు చేసే 6 దశల ప్రక్రియ, అలాగే కొన్ని బెస్ట్ ఉదాహరణలు, టీచింగ్ ఎయిడ్స్, ఇదంతా సక్సెస్ అవ్వడంలో ఒక టీచర్గా మన పాత్ర, చివరగా ప్రాక్టికల్గా ఇందులో ఉండే లాభాలు, ఇబ్బందులు, ఇవన్నీ డీటెయిల్డ్గా చర్చిద్దాం. సరే, ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పద్ధతి, తత్వశాస్త్రం మరియు దాని అర్థం ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ఫుల్ క్లాస్ రూమ్ వాతావరణం ఒకసారి చూడండి. పిల్లలు ఎంత సంతోషంగా కలిసి ఆడుతున్నారో కదా. ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఆడుతూ నేర్చుకుందాం, సంతోషంగా ఎదుగుదాం. ఇంగ్లీష్లో ప్లే, లెర్న్ అండ్ గ్రో విత్ జాయ్ అని చెప్తుంటాం. ఈ పద్ధతి ద్వారా పిల్లల్లో ఆ ఆనందాన్ని తీసుకురావడమే మన ప్రైమరీ టార్గెట్. దీన్ని కొంచెం టెక్నికల్గా డిఫైన్ చెయ్యాలంటే ఇది కేవలం క్లాస్లో రౌండ్గా కూర్చోబెట్టి ఆటలాడించడం మాత్రమే కాదు. పిల్లల్లో న్యాచురల్గా ఉండే క్యూరియాసిటీని పట్టుకుని వాళ్ల ఆటల ద్వారానే మనం చెప్పాలనుకున్న కష్టమైన కాన్సెప్ట్స్ని సరదాగా, ఆనందంగా వాళ్ల బుర్రలోకి ఎక్కించడం. ఇక్కడ నేర్చుకోవడం అనేది వాళ్లకి తెలియకుండా చాలా న్యాచురల్గా జరిగిపోవాలన్నమాట. ఈ పద్ధతి లక్ష్యాలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది కేవలం సబ్జెక్ట్ నేర్పించడం గురించి మాత్రమే కాదు. వాళ్లలో ఆసక్తిని పెంచడం, సోషల్ స్కిల్స్ డెవలప్ చేయడం, క్రియేటివిటీని బయటికి తీయడం, అలాగే భాష, ఆలోచనాశక్తి, అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అమాంతం పెంచడం. ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్, అసలు ఈ పద్ధతికి ఉన్న ముఖ్య లక్షణాలేంటి? మనం ఎన్ని రకాల ఆటలు ఉపయోగించవచ్చో చూద్దాం. ఈ విధానం ఎప్పుడూ చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్, అంటే పిల్లల కేంద్రంగానే సాగుతుంది. అలాగే లెర్నింగ్ బై డూయింగ్, అంటే వాళ్ల చేతులతో వాళ్లు ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకుంటారు. ఇక్కడ ఎలాంటి భయం లేని, స్వేచ్ఛాయుతమైన, సంతోషకరమైన వాతావరణం ఉండటమనేది మస్ట్ అండ్ షుడ్. అప్పుడే కదా వాళ్లు వాళ్ల ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయగలుగుతారు. అయితే క్లాస్లో రోజూ ఒకే ఆట ఆడిస్తే బోర్ కొడుతుంది కదా. అందుకే 5 రకాల గేమ్స్ని మనం వాడొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ కోసం చలన క్రీడలు, కమ్యూనికేషన్ పెంచడానికి మాటలాటలు, బ్రెయిన్ షార్ప్ చేయడానికి బుద్ధి క్రీడలు, కొత్తగా ఆలోచించడానికి సృజనాత్మక ఆటలు, టీంవర్క్ నేర్పించడానికి భాగస్వామ్య ఆటలు. ఒక బెస్ట్ టీచర్గా ఈ 5ంటిని ఎక్కడా ఎలా వాడాలో మనకు ఖచ్చితంగా తెలిసుండాలి. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా అసలు దీన్ని క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి? దానికొక ఖచ్చితమైన 6 దశల ప్రక్రియ ఉంది. అదేంటో చూద్దాం. ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఫస్ట్, మనకొక క్లియర్ ఆబ్జెక్టివ్తో పక్కా ప్లానింగ్ ఉండాలి. సెకండ్, ఆ గేమ్ని పిల్లలకి ఎగ్జైటింగ్గా ఇంట్రడ్యూస్ చెయ్యాలి. థర్డ్, వాళ్లతో ఆ గేమ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం. ఫోర్త్, వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వాళ్లతో డిస్కస్ చేయడం. ఫిఫ్త్, మెయిన్ పాయింట్స్ని సమ్మరైజ్ చేసి నిర్ధారించడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారో మూల్యాంకనం, అంటే ఎవాల్యుయేట్ చేయడం. ఈ 6 స్టెప్స్ పర్ఫెక్ట్గా జరిగితేనే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఏ గేమ్స్ వాడొచ్చు, దానికి ఎలాంటి టీచింగ్ ఎయిడ్స్ లేదా పరికరాలు కావాలో చూద్దాం. ప్రాక్టికల్గా చూసుకుంటే మనం క్లాస్లో రోల్ ప్లే, పజిల్స్, స్టోరీ గేమ్స్ లేదా షో అండ్ టెల్ లాంటి ఆటలు భలే వర్కౌట్ అవుతాయి. కానీ ఇవి అట్రాక్టివ్గా ఉండాలంటే మన దగ్గర ఖచ్చితంగా బొమ్మలు, ఫ్లాష్ కార్డులు, కలర్ఫుల్ చార్ట్లు, పిక్చర్ బుక్స్ లాంటి టీచింగ్ ఎయిడ్స్ ఉండాలి. ఇవే మన క్లాస్కి ప్రాణం పోస్తాయి, పిల్లల అటెన్షన్ని పూర్తిగా లాక్ చేస్తాయి. మరి వాతావరణమంతా చైల్డ్ సెంట్రిక్ అయినప్పుడు ఇందులో ఉపాధ్యాయుని పాత్రేంటి? మనం సైలెంట్గా చూస్తూ కూర్చోవాలా?
అస్సలు కాదు. నిజం చెప్పాలంటే ఒక టీచర్గా మన పాత్రే ఇందులో అత్యంత కీలకం. మనమొక గైడ్లా, ఫెసిలిటేటర్లా వ్యవహరించాలి. కాన్సెప్ట్కి సరిపోయే కరెక్ట్ గేమ్ సెలెక్ట్ చేయడం, దానికి కావాల్సిన మెటీరియల్ రెడీ చేయడం, ఆటలో ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళని మోటివేట్ చేయడం ఇదంతా మన పనే. ముఖ్యంగా ఆట పూర్తయ్యాక ఆ డిస్కషన్ని రైట్ ట్రాక్లో నడిపించి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడంలోనే అస్సలైన స్కిల్ దాగి ఉంటుంది. ఫైనల్గా మనం రియాలిటీలోకి వద్దాం. కాబోయే టీచర్లుగా మనం ఈ పద్ధతి వల్ల నిజంగా ఉన్న ప్రయోజనాలేంటి, ప్రాక్టికల్గా ఎదురయ్యే ఇబ్బందులేంటో తెలుసుకోవాలి. ముందుగా లాభాల గురించి మాట్లాడుకుంటే ఇది పిల్లల్లో నేర్చుకోవాలనే క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది, మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నలుగురితో కలవడం వల్ల సోషల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ మామూలుగా పెరగవు. ఓవరాల్గా ఎడ్యుకేషన్ అనేది ఒక భయానకమైన ప్రయాణంలా కాకుండా చాలా హ్యాపీగా సాగిపోతుంది. అయితే గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. మన ఇండియన్ స్కూల్స్లో ముఖ్యంగా ఈ పద్ధతికి టైం చాలా ఎక్కువ పడుతుంది. మెటీరియల్స్ కోసం కొంచెం ఎఫర్ట్, ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఒక క్లాస్లో 50-60 మంది పిల్లలుంటే అందరినీ ఒకేసారి మేనేజ్ చేయడం మామూలు టాస్క్ కాదు. అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే సకాలంలో ఆ పెద్ద సిలబస్ని పూర్తి చేయగలమా లేదా అన్నది మనకెప్పుడూ ఒక ఛాలెంజే. ఆ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ పక్కా ప్లానింగ్ ఉంటే మనం దాన్ని సులభంగా బీట్ చెయ్యొచ్చు. ఈ క్లాస్ ద్వారా మీరు కెరియర్ మొత్తం గుర్తుంచుకోవాల్సిన ఒక పవర్ఫుల్ మంత్రముంది. ఆటలోనే అభ్యాసం, ఆనందంలోనే విజయం. ఇంగ్లీష్లో లెర్న్ అండ్ ప్లే, సక్సీడ్ విత్ జాయ్. ఒక ఫ్యూచర్ ఎడ్యుకేటర్గా ఇది ఎప్పుడూ మన మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. ముగించే ముందు మీకు చిన్న ఆలోచన వదిలేసి వెళ్తాను. ఒకవైపు ఈ ఆటలిచ్చే ఆ అద్భుతమైన ఆనందం, మరోవైపు ఏమాత్రం కనికరం లేని కఠినమైన సిలబస్ టెన్షన్, మరియు మనకున్న ఆ పెద్ద క్లాస్ రూమ్స్. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా మీరు ఈ వాస్తవ పరిస్థితుల మధ్య బ్యాలెన్స్ని ఎలా సాధించబోతున్నారో, ఈ థియరీకి ప్రాక్టికల్ రియాలిటీకి మధ్య ఉన్న బ్రిడ్జ్ని ఎలా దాటుతారో ఆలోచించండి. ఈనాటి మన సెషన్ మీకొక స్పష్టమైన విజన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సెలవు.